పసుపు పువ్వులు చీమ తిరుగుతుంది. ఇవి చాలా పెద్దగా అయ్యేవి. బాగుంది చూడడానికి. పసుపు తర్వాత గులాబీ కలర్. ఒక్కో పువ్వు ఒక రంగు. చాలా మొక్కలు పెట్టాను, ఏవి ఎలా వచ్చాయో చూడాలి. చిగుర్లు ఇవి ఎదురు మొక్కలు అంటే చిగురు వస్తుందని వెయిటింగ్. ఇక్కడ కొంచెం చిగురు వచ్చింది. ఇవే బోల్డ్ అని తీసేసాను. ఇవి సోలు మొక్కలేమో అని డౌట్ వచ్చి మళ్ళీ ఆగాను. చాలా వరకు గడ్డి అనుకొని తీసాను, సోలు వేసాను. సోలు అని రాగులు. చూడాలి. ఒక రకం క్రాటన్స్ వచ్చింది, కానీ ఇది ఇంకా ఈ రెండు బాగానే వచ్చాయి. మళ్ళీ వంకాయ చెట్లు పువ్వులు అవుతున్నాయి. బెండకాయ పువ్వు, బఠానీ మొక్క ఇలా వస్తుంది అన్నమాట, పాదులా వస్తుంది. నేను ఇంతవరకు బఠానీ మొక్కను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. మునగ మొక్క వచ్చింది ఒకటి, బోల్డ్ అని పెడితే ఒకటి వచ్చింది. బఠానీ మొక్కలు వచ్చాయి బాగానే. ఇలా అయింది బంతి పువ్వు. మూడు రోజులే రావట్లేదు, పెద్ద అయిపోయింది. బెండకాయ తీయాలి, కత్తిరి తేవాలి. ఏదో చిన్న ముళ్ళులా ఉంటున్నాయి, గుచ్చుకుంటున్నాయి. ఒక్కో చెట్టు కూడా పువ్వులు కొన్ని డార్క్ కలర్ అవుతున్నాయి, కొన్ని లైట్ కలర్ అవుతున్నాయి. బచ్చల కూర బాగానే వచ్చింది, పెద్ద ఆకులు. ఇదే సోలు మొక్కల గడ్డ తెలియట్లేదు. ధనియాలు రాలేదు, ఆవాలు రాలేదు, మెంతులు ఒక్కటే వచ్చాయి. ఇప్పుడు తీసాను, దీనికి ఏం చిగుర్లు వస్తాయో వెయిట్ చేయాలి. ఇవి మాత్రం పళ్ళు అయితే తిందాం అనుకున్నాను, ఇవి కూడా తినేస్తున్నాయి. ఇక్కడ ఒక మునగ మొక్క వచ్చింది. బంతి పూలు ఫుల్గా అయ్యేవి. స్టార్ట్ అయ్యేవా, చీమలు స్టార్ట్ అయితే కష్టము. ఓకే, ఇక్కడ కరివేపాకు మొక్క ఒకటి వచ్చింది. చాలా రోజులే అబ్జర్వ్ చేయట్లేదు. వంకాయలు అయితే మొక్కలు లేవు, ఉన్నాయి ఒక్క రెండు చిన్నది. 10 రోజులు టైం పడుతుంది. ఓకే, బెండకాయలు
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.